ఉత్పత్తికి సిద్ధమైన మరో భారీ ఫార్మా యూనిట్ కాకినాడ వద్ద 2205 కోట్లతో పెన్సిలిన్ జీ తయారీ కేంద్రం. పిఎల్ఐ స్కీమ్ కింద లిఫియస్ పేరుతో అరబిందో యూనిట్. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 3000 మందికి ఉపాధి, ఉద్యోగ నియామకాలు చేపట్టిన లిఫియస్ ఫ్రెషర్స్ నుంచి 10 ఏళ్ల అనుభవం ఉన్నవారికి అవకాశం. కాకినాడలో ఉత్పత్తికి సిద్ధమైన లిఫియస్ ఫార్మా యూనిట్. ఉత్పత్తికి సిద్ధమైన మరో ఫార్మా యూనిట్ అట. ఎందుకంటే ఈనాడు, ఆంధ్రజ్యోతులు ఈ మధ్యకాలంలో పెట్టుబడులు వెనక్కిపోతున్నాయి, ఉన్న సంస్థలు కూడా వెళ్ళిపోతున్నాయి, గతంలో వచ్చిన సంస్థలు పోతున్నాయి. అసలు ఏపీకి పెట్టుబడిదారులు రావాలంటే భయాందోళనకు గురవుతున్నారు, అక్కడ విధ్వంసం జరుగుతుంది అన్నట్టు క్రియేట్ చేసే వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా టీడీపీ, జనసేనకు సంబంధించిన నాయకులు కూడా పదే పదే విధ్వంసం జరుగుతుంది, సైకో సీఎం జగన్మోహన్ రెడ్డి చూసి పెట్టుబడిదారులు రాకపోగా ఉన్న పెట్టుబడిదారులు పారిపోయే పరిస్థితి ఉందంటే, నిన్న కూడా ఒక టైర్లకు కంపెనీకి సంబంధించిన ఎకోమా అని, అది అచ్యుతాపురంలో ఎకోమా కంపెనీ ఆల్రెడీ స్టార్ట్ చేసింది 17 లక్షల టైర్లు ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేయడానికి. ఈరోజు మళ్ళీ ఫార్మా యూనిట్ కొత్తది అరబిందోకి సంబంధించి లిఫియాస్ అట కాకినాడలో 2205 కోట్ల పెట్టుబడితో 3000 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే యూనిట్ ప్రారంభిస్తున్నట్టు ఒక వార్తని ప్రధానంగా ఇచ్చింది. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు, ఎందుకంటే పెట్టుబడులు రావట్లేదు, పెట్టుబడులు వెనక్కిపోతున్నాయి, ఉన్న కంపెనీలు పారిపోతున్నాయి అనే పద్ధతిలో క్రియేట్ చేస్తారు. కాబట్టి వస్తున్నాయి అనే దానికి ఇది ఒక నిదర్శనం. పెట్టుబడులు వస్తున్నాయి, ఉపాధి వస్తుంది, ఉద్యోగాలు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి అనేదానికి నిన్న వచ్చింది కానీ ఇది కానీ ఒక ఉదాహరణగా మనం చూసుకోవచ్చు. జగన్కు సవాలు విసిరే అర్హత నీకు ఎక్కడిది? చంద్రబాబు నిలదీసిన వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబుతో చర్చకు మేము సిద్ధం, మా వాళ్ళు వస్తారు, ఎల్లో పత్రికలను అడ్డు పెట్టుకొని గోబెల్స్ ప్రచారం చేస్తూ వాటిపై చర్చకు రమ్మంటే ఎలా? జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. చంద్రబాబు పాలన అంతా వంచనతో సాగింది. సత్తా ఉంటే 2014-19 మధ్య ఏం మంచి చేశావో చెప్పాలి. ఆయనది చెత్త పాలన అని ఆయన దత్తపుత్రుడు పవనే చెప్పాడు. వాలంటరీ వ్యవస్థ గొప్పదని మేము గర్వంగా చెబుతున్నాం. జన్మభూమి కమిటీలు అత్యుత్తమం అని చంద్రబాబు చెప్పగలరా? జగన్కి సవాలు విసిరే అర్హత నీకెక్కడిది? మా వాళ్ళు వస్తారు చర్చకు రా, ఎక్కడంటే అక్కడ. నీ ఎల్లో మీడియాలో రాసిన వార్తలను పట్టుకొని చర్చకు సిద్ధమంటే ఎలా? 2014 నుంచి 2019 మధ్యలో నువ్వేం చేసినవో, నువ్వు చేసిన పాలన ఏందో, నీ దివాలా కోరుతున్న పాలన ఏందో, అది ఎంత వంచనతో సాగిందో అనేది మీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గతంలో 2019 ఎలక్షన్ టైంలో చెప్పిండు. ఇప్పుడు మళ్ళీ పొత్తు కలిసి ఉండొచ్చు. అదేవిధంగా జన్మభూమి కమిటీలు 2014 నుంచి 19లో పెట్టినాం. ఇప్పుడున్న వాలంటరీ వ్యవస్థను మేము ఎలక్షన్స్కి పోతున్నాం. 2,60,000 మంది వాలంటరీ వ్యవస్థ పెట్టి ప్రజల దగ్గరికి సేవలను తీసుకెళ్ళినాం. వాలంటరీ వ్యవస్థ సక్సెస్ఫుల్గా అమలైంది. వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రజలకు లాభం జరిగిందని మేము చెప్పుకోగలుగుతున్నాం. నువ్వు చెప్పగలవా